ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను బీద వాళ్ళ కోసం, ముసలోళ్ళు ముత్తుకోళ్ళు బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చాలా టేస్టీగా పలావ్, చికెన్ కూర, గోంగూర పచ్చడి అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను గోంగూర శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువ వాటర్ వేసుకుని చూడండి, ఆ టబ్ చూడండి, ఆ టబ్ పెట్టుకుని నేను శుభ్రంగా వాష్ చేసుకుంటాను. నాకు చాలా నీట్గా ఉండాలి ఏ పని అయినా కూడా. ఇప్పుడేమో ఇంట్లో చికెన్ ఉంది, అది కూడా తీసుకొచ్చి నేను వాష్ చేస్తాను. చూడండి ఎంత ఫ్రెండ్స్ చూడండి, నేను రాత్రి తెప్పించాను. ఎందుకంటే ఆదివారం అయితే మాకు ఫ్రెష్గా దొరికిద్ది, చికెన్ అయినా ఫిష్ అయినా. అందుకోసం నిన్న ఏమో ఊరికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్, అందుకోసం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారంట మా అమ్మాయి. మా అబ్బాయి అన్నాడు, విజయవాడకు వస్తున్నావు కదమ్మా, మాకు పిలిచారు కదా, ఇన్విటేషన్ ఉంది కదా, ఆ రోజు నేను ఆదివారం వెళ్దాం మమ్మీ అన్నాడు. సరే వెళ్దామయ్యా, ఇన్విటేషన్ అన్నావు కదా, నువ్వు నేను అక్క ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళినాక, విజయవాడ వెళ్ళినాక, వాళ్ళ ఇంటికాడ వెళ్ళినాక అసలు నాకు బయటకు రావడానికి కుదరలేదు. పాపం మా అబ్బాయి ఎంత ఇదైపోయాడు, మమ్మీ నీకు తీసుకెళ్ళేవాడిని కదా అని చెప్పి.